మా శక్తివంతమైన నౌకలు మీ వైపుగా వస్తున్నాయి జాగ్రత్త అంటూ ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే మధ్యప్రాచ్యంలో మరో యుద్ధం తప్పెట్టులేదు. అమెరికా ఇరాన్ రెండు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా యుద్ధానికి తెగబడితే చూస్తూ ఊరుకోం అన్నట్టుగా ఇరాన్ కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాలకు తోడు అక్కడ జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల అణచివేతపై అమెరికా ఆగ్రహంతో ఉంది. ట్రంప్ ఇరాన్ ముందు ప్రధానంగా 2 షరతులు పెట్టారు. 1, అణుబాంబుల తయారీ ఆపేయాలి. 2, నిరసనకారులను చంపడం ఆపాలి, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీనికి ఇరాన్ కూడా ధీటుగానే స్పందించింది. అమెరికా ఏ చిన్న తప్పు చేసినా మా సమాధానం తక్షణమే చాలా గట్టిగా ఉంటుందని ఇరాన్ మిలిటరీ స్పష్టం చేసింది. వెనక్కి తగ్గేదే లేదని టెహ్రాన్ తేల్చి చెప్పింది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఈ విషయంలో అమెరికాకు తోడైంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలపై దాడులు చేయడానికి అమెరికా సాయం కోరుతోంది. ఓవైపు అమెరికా యుద్ధ నౌకలు, మరోవైపు ఇజ్రాయెల్ ఒత్తిడి, ఇంకోవైపు ఇరాన్ ఎదురుదాడి హెచ్చరికలు. వీటన్నిటినీ చూస్తుంటే ఏ క్షణంలోనైనా యుద్ధం ముంచుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.